సిక్స్ జేవిఆర్ తక్కువ ధరలకే కాదు నాణ్యతకు కూడా మరో పేరు ఇండియాస్ #1 బ్రాండ్ సిక్స్ జేవిఆర్. నిర్మల్ జిల్లాలో ఉన్నాం. నిర్మల్ జిల్లాలోని బాసరాకైతే మనం రావడం జరిగింది. సో బాసరాలో ఎలాంటి సిచ్యువేషన్ ఉంది అనే దాని గురించి మనం ఇక్కడికి వచ్చినాం. ఇక్కడ చూస్తే గోదావరి ఉగ్ర రూపం దాల్చి మళ్ళీ శాంతించిందని చెప్పేసి మనం చెప్పుకోవాలా. ఎందుకంటే ఈ వాటర్ ఫ్లోటింగ్ గురించి మీరు చూసుకుంటే నిన్న ఇక్కడ నిలబడ్డటువంటి ఈ బ్రిడ్జ్ ఏదైతే ఉందో ఈ బ్రిడ్జ్ని తాకినాయి అని చెప్పేసి మనం మాట్లాడుకుంటా ఉన్నాం. దాంతోపాటు దీని పక్కనే ఇంకొకటి రైల్వే బ్రిడ్జ్ ఉంటుంది. సో ఆ రైల్వే బ్రిడ్జ్కి కూడా ఈ వాటర్ అనేది ఆ నీటి మట్టం తగిలిన తర్వాత మనకి రాకపోకలు కూడా బంద్ చేశారని చెప్పేసి మనం మాట్లాడినాం. దాంతోపాటు నిన్న ఒక రెండు రోజుల క్రితం కూడా ఏదైతే ఈ హైవే ఏదైతే ఉందో ఇదంతా కూడా ఆపేశారు అని చెప్పేసి మనం మాట్లాడినాం. సో ఇక్కడ మీరు గోదావరి ఎంత ఉగ్ర రూపం దాల్చింది, ఇక్కడ ఉన్నటువంటి నది తీర ప్రాంతాల్లో ఎవరైతే గ్రామస్తులు ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో చాలా మంది బిక్కుమంటూ గడిపారని చెప్పేసి మనం మాట్లాడుకోవాలా. ఇక్కడ వాటర్ గురించి మనం మాట్లాడుకుంటే ఈ వాటర్ ఏదైతే ఉందో అక్కడ మీకు మీరు అక్కడ సరస్వతి మాత విగ్రహం ఉంది. ఆ సరస్వతి మాత విగ్రహాన్ని ఈ గోదావరి నీళ్లు అక్కడ ఆ నీటి మట్టం అనేది అక్కడ అమ్మవారి కాళ్ళ వరకు వెళ్ళినాయని చెప్పేసి మనము మాట్లాడుకున్నాం. సో అదంతా కూడా డేంజర్ జోన్లో ఉండే, ఎందుకంటే అమ్మవారి విగ్రహం దాకా ఆ వాటర్ పోయినాయి అంటే ఇది దాదాపు 50 సంవత్సరాల కిందట ఇట్లాంటి దృశ్యాలు మేము చూసాం. మళ్ళీ 50 సంవత్సరాల తర్వాత మేము ఇట్లాంటి ఇన్సిడెంట్ చూడడం అనేది ఫస్ట్ టైం అని చెప్పేసి చాలా మంది పెద్ద మనుషులు కూడా చెప్తా ఉన్నారు. చాలా మంది తాతయ్యలతో కూడా మనం మాట్లాడినప్పుడు వాళ్ళు అదే చెప్తున్నారు. సో ఇక్కడ ఏవైతే ఈ గ్రామం అంటే ఇప్పుడు నది తీర ప్రాంతంలో ఉన్నటువంటి పంట పొలాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా నిన్న మొత్తం జలమయమయ్యాయని చెప్పేసి మనం మాట్లాడుతా ఉన్నాం. సో దీంతో పాటు నిన్న ఎవరైతే పుణ్యక్షేత్రానికి వచ్చినటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో 2 రోజులుగా వాళ్ళందరినీ కూడా వెనుదిరిగి పంపించారు అని చెప్పేసి మనకి ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఉన్నాయి. సో ఎక్కడెక్కడ ఎలాంటి వాళ్ళు ఎక్కడెక్కడ చిక్కుకున్నారు అనే దాని గురించి మనం మాట్లాడుకుంటే ఎస్డిఆర్ఎఫ్ బృందాలతో పూర్తి స్థాయిలో వాళ్ళు క్షుణ్ణంగా పరిశీలించి ఎక్కడెక్కడ ఇరుక్కున్నారో ప్రజల్ని వాళ్ళని సురక్షితంగా గడ్డకి తీసుకొచ్చి వదిలేశారని చెప్పేసి కూడా మనం మాట్లాడుతున్న పరిస్థితి ఉంది. సో ఎవరైతే ఇక్కడికి వచ్చే చూసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో అంటే నిన్నటి వరకు వీడియోలు చాలా వైరల్ అయినాయి కాబట్టి బాసర్ ఎలా ఉండింది, ఇంతకుముందు ఎట్లా ఉండే, ఇప్పుడు ఎట్లా ఉంది అనే దాని గురించి మనం మాట్లాడుకుంటే చాలా మంది విజిటర్స్ వస్తూ ఉన్నారు. ఎట్లా ఉంది బాసర్ని చూడడానికి చాలా మంది చూడడానికి అయితే వస్తున్నారు అని చెప్పేసి మనం మాట్లాడుకోవాలి. ఇంకొక విషయం మాట్లాడుకుంటే ఇక్కడ ఈ పంప్ హౌస్లు ఏవైతే ఉన్నాయో ఈ పంప్ హౌస్లు కావచ్చు, దాంతోపాటు అక్కడ మనకి స్టెప్స్ ఏవైతే ఉన్నాయో ఈ స్టెప్స్ ఏవి కనబడలేదు నిన్న మనకి. ఇక్కడ ఒక్క స్టెప్ కూడా కనబడలేదు, ఎందుకంటే అంత ఫ్లోటింగ్ అనేది ఉండే. ఇప్పుడు ఈ వాటర్ గురించి మాట్లాడుకుంటే మెదక్ కావచ్చు, దాంతోపాటు కామారెడ్డి, దాంతోపాటు నిజామాబాద్ ఆ వాటర్ అన్నీ కూడా అవన్నీ ఇటే వస్తాయి. సో ఈ వాటర్ వచ్చినాయి కాబట్టి ఇంత ఫ్లోటింగ్ అనేది పెరిగింది. సో నిన్న బాసర్లో ఉన్నటువంటి గ్రామస్తులు, దాంతోపాటు చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామస్తులు ఎవరైతే ఉన్నారో చాలా మంది భయపడ్డ పరిస్థితి ఉంది. అసలు ఏం జరుగుతుందో అనే దాని గురించి భయపడ్డారు. కాకపోతే గోదావరి తల్లి ఖచ్చితంగా శాంతించిందని చెప్పి చెప్పుకోవాలా. చాలా మంది ఈ ఇట్లాంటి దృశ్యాలను చూసిన తర్వాత చాలా భయపడ్డారు, ఆందోళన చెందారు అని చెప్పేసి కూడా మాట్లాడిన పరిస్థితి. సో ఇది ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్. నిర్మల్ జిల్లాలో ఉన్నాం. నిర్మల్ జిల్లాలోని బాసరాకైతే మనం రావడం జరిగింది. సో బాసరాలో ఎలాంటి సిచ్యువేషన్ ఉంది అనే దాని గురించి మనం ఇక్కడికి వచ్చినాం. ఇక్కడ చూస్తే గోదావరి ఉగ్ర రూపం దాల్చి మళ్ళీ శాంతించిందని చెప్పేసి మనం చెప్పుకోవాలా. ఎందుకంటే ఈ వాటర్ ఫ్లోటింగ్ గురించి మీరు చూసుకుంటే నిన్న ఇక్కడ నిలబడ్డటువంటి ఈ బ్రిడ్జ్ ఏదైతే ఉందో ఈ బ్రిడ్జ్ని తాకినాయి అని చెప్పేసి మనం మాట్లాడుకుంటా ఉన్నాం. దాంతోపాటు దీని పక్కనే ఇంకొకటి రైల్వే బ్రిడ్జ్ ఉంటుంది. సో ఆ రైల్వే బ్రిడ్జ్కి కూడా ఈ వాటర్ అనేది ఆ నీటి మట్టం తగిలిన తర్వాత మనకి రాకపోకలు కూడా బంద్ చేశారని చెప్పేసి మనం మాట్లాడినాం. దాంతోపాటు నిన్న ఒక రెండు రోజుల క్రితం కూడా ఏదైతే ఈ హైవే ఏదైతే ఉందో ఇదంతా కూడా ఆపేశారు అని చెప్పేసి మనం మాట్లాడినాం. సో ఇక్కడ మీరు గోదావరి ఎంత ఉగ్ర రూపం దాల్చింది, ఇక్కడ ఉన్నటువంటి నది తీర ప్రాంతాల్లో ఎవరైతే గ్రామస్తులు ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో చాలా మంది బిక్కుమంటూ గడిపారని చెప్పేసి మనం మాట్లాడుకోవాలా. ఇక్కడ వాటర్ గురించి మనం మాట్లాడుకుంటే ఈ వాటర్ ఏదైతే ఉందో అక్కడ మీకు మీరు అక్కడ సరస్వతి మాత విగ్రహం ఉంది. ఆ సరస్వతి మాత విగ్రహాన్ని ఈ గోదావరి నీళ్లు అక్కడ ఆ నీటి మట్టం అనేది అక్కడ అమ్మవారి కాళ్ళ వరకు వెళ్ళినాయని చెప్పేసి మనము మాట్లాడుకున్నాం. సో అదంతా కూడా డేంజర్ జోన్లో ఉండే, ఎందుకంటే అమ్మవారి విగ్రహం దాకా ఆ వాటర్ పోయినాయి అంటే ఇది దాదాపు 50 సంవత్సరాల కిందట ఇట్లాంటి దృశ్యాలు మేము చూసాం. మళ్ళీ 50 సంవత్సరాల తర్వాత
మళ్ళీ 50 సంవత్సరాల తర్వాత మేము ఇట్లాంటి ఇన్సిడెంట్ చూడడం అనేది ఫస్ట్ టైం అని చెప్పేసి చాలా మంది పెద్ద మనుషులు కూడా చెప్తా ఉన్నారు. చాలా మంది తాతయ్యలతో కూడా మనం మాట్లాడినప్పుడు వాళ్ళు అదే చెప్తున్నారు. సో ఇక్కడ ఏవైతే ఈ గ్రామం అంటే ఇప్పుడు నది తీర ప్రాంతంలో ఉన్నటువంటి పంట పొలాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా నిన్న మొత్తం జలమయమయ్యాయని అని చెప్పేసి మనం మాట్లాడుతా ఉన్నాం. సో దీంతో పాటు నిన్న ఎవరైతే పుణ్యక్షేత్రానికి వచ్చినటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో 2 రోజులుగా వాళ్ళందరినీ కూడా వెనుదిరిగి పంపించారు అని చెప్పేసి మనకి ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఉన్నాయి. సో ఎక్కడెక్కడ ఎలాంటి వాళ్ళు ఎక్కడెక్కడ చిక్కుకున్నారు అనే దాని గురించి మనం మాట్లాడుకుంటే SDRF బృందాలతో పూర్తి స్థాయిలో వాళ్ళు క్షుణ్ణంగా పరిశీలించి ఎక్కడెక్కడ ఇరుక్కున్నారో ప్రజల్ని వాళ్ళని సురక్షితంగా గడ్డకి తీసుకొచ్చి వదిలేశారని చెప్పేసి కూడా మనం మాట్లాడుతున్న పరిస్థితి ఉంది. సో ఎవరైతే ఇక్కడికి వచ్చే చూసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో అంటే నిన్నటి వరకు వీడియోలు చాలా వైరల్ అయినాయి కాబట్టి బాసర ఎలా ఉండింది, ఇంతకుముందు ఎట్లా ఉండే, ఇప్పుడు ఎట్లా ఉంది అనే దాని గురించి మనం మాట్లాడుకుంటే చాలా మంది విజిటర్స్ వస్తూ ఉన్నారు. ఎట్లా ఉంది బాసర్ని చూడడానికి చాలా మంది చూడడానికి అయితే వస్తున్నారు అని చెప్పేసి మనం మాట్లాడుకోవాలి. ఇంకొక విషయం మాట్లాడుకుంటే ఇక్కడ ఈ పంప్ హౌస్లు ఏవైతే ఉన్నాయో ఈ పంప్ హౌస్లు కావచ్చు, దాంతోపాటు అక్కడ మనకి స్టెప్స్ ఏవైతే ఉన్నాయో ఈ స్టెప్స్ ఏవి కనబడలేదు నిన్న మనకి. ఇక్కడ ఒక్క స్టెప్ కూడా కనబడలే, ఎందుకంటే అంత ఫ్లోటింగ్ అనేది ఉండే. ఇప్పుడు ఈ వాటర్ గురించి మాట్లాడుకుంటే మెదక్ కావచ్చు, దాంతోపాటు కామారెడ్డి, దాంతోపాటు నిజామాబాద్ ఆ వాటర్ అన్నీ కూడా అవన్నీ ఇటే వస్తాయి. సో ఈ వాటర్ వచ్చినాయి కాబట్టి ఇంత ఫ్లోటింగ్ అనేది పెరిగింది. సో నిన్న బాసర్లో ఉన్నటువంటి గ్రామస్తులు, దాంతోపాటు చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామస్తులు ఎవరైతే ఉన్నారో చాలామంది భయపడ్డ పరిస్థితి ఉంది. అసలు ఏం జరుగుతుందో అనే దాని గురించి భయపడ్డారు. కాకపోతే గోదావరి తల్లి ఖచ్చితంగా శాంతించిందని చెప్పి చెప్పుకోవాలా. చాలా మంది ఈ ఇట్లాంటి దృశ్యాలను చూసిన తర్వాత చాలా భయపడ్డారు, ఆందోళన చెందారు అని చెప్పేసి కూడా మాట్లాడిన పరిస్థితి. సో ఇది ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్.